నమస్తే. నేను మీ చంద్రశేఖర్. గొప్ప విజయాలు సాధించాలంటే నంబర్ 1 రీజన్ ఏంటంటే ఫోకస్ పెట్టడం. అద్భుత విజయాలు సాధించిన వాళ్ళు హై వాల్యూ విషయాల మీద ఫోకస్ పెడతారు. సామాన్యులుగా మిగిలిపోయిన వాళ్ళు లో వాల్యూ విషయాల మీద ఫోకస్ పెడతారు. ఒకసారి వారన్ బఫెట్ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. దానికి సీనియర్ బిల్ గేట్స్ అటెండ్ అయ్యారనమాట. యాక్చువల్గా బిల్ గేట్స్ వాళ్ళ ఫాదర్ కూడా గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్. ఆయన చాలా సక్సెస్ఫుల్ మ్యాన్ అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక టేబుల్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ పార్టీకి వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళని ఇలా అడుగుతాడు, ఏమండి ప్రపంచ కుబేరుల్లో టాప్ 5లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు, పైగా మీరు జీరోతో స్టార్ట్ చేసి ఈ స్థాయికి వచ్చారు, సక్సెస్కి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూడకుండా, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండానే ఫోకస్ 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 అని ముగ్గురు కోరస్లో చెప్తారనమాట. ఫోకస్ అనే దానికి అంత ఇంపార్టెంట్ ఉంది. మీ జీవితంలో మీరు అద్భుత విజయాలు సాధించాలంటే ఫోకస్ అనేది తప్పనిసరి. అయితే ఈ ఫోకస్కి అడ్డుపడే అంశాలు ఏంటి? ఈ ఫోకస్కి ప్రధానంగా అడ్డుపడే అంశాలు సెల్ ఫోన్, సోషల్ మీడియా. ఇవి ఫోకస్ని దారుణంగా దెబ్బతీస్తాయి. కారణం ఏంటంటే మీరు 25,000 30,000 రూపాయలు పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటారు, కానీ సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సెల్ ఫోన్లో ఉండే యాప్స్ కోసం, ఆ యాప్స్ ద్వారా మీ అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం చాలా గొప్ప గొప్ప కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళకి అద్భుతమైన సాంకేతికత ఉంటుంది, ఏఐ పరిజ్ఞానం ఉంటుంది, ప్రపంచంలో అత్యంత మేధావులైన వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు. ఇలా పనిచేస్తూ మీ అటెన్షన్ని దొంగిలించడం వాళ్ళ పని, అదే వాళ్ళ వ్యాపారం. ఈ యాప్స్ అన్నీ కూడా మన అటెన్షన్ని, మన ఏకాగ్రతని దెబ్బతీయడానికి ఉద్దేశించినవే. వాళ్ళ ఉద్దేశం మన ఏకాగ్రతని దెబ్బతీయడం కాకపోవచ్చు, కానీ వాస్తవంలో జరిగేది అదే. వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ యాప్స్ ద్వారా మీరు పనిచేస్తూ ఉండాలి, ఆ యాప్స్కి బానిసలు అవ్వాలి, తద్వారా వాళ్ళకి రెవెన్యూ రావాలి, ఇలా ఉంటుందన్నమాట. దీనిలో మామూలు సామాన్యుడు అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం, అంత విజ్ఞానం, అంత మేధస్సు, అలాంటి వాళ్ళని జయించి ఎలా తన ఏకాగ్రతను నిలుపుకోవాలి అన్నదే ఈ మోడర్న్ ప్రపంచంలో సమస్య. ఈ సమస్య అందరికీ ఉంది. ఒకప్పుడు ఎవరినైనా బానిసలను చేయాలంటే నల్లమందు ఇచ్చి, మత్తు ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసుకునేవాళ్ళు. ఇవాళ మనకి ఏ మత్తు లేకుండా ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా మనందరినీ ఒక రకమైన బానిసత్వానికి తయారు చేశారు. ఈ బానిసత్వం అనేది ఎలా ఉంటుందంటే, మనం ఎవరం బానిసలమేమని మనకు తెలీదు, కానీ మన సమయం, మన ఏకాగ్రత పదే పదే ఈ ఫోన్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా అది భగ్నం అవుతూ ఉంటుంది. ఈ భగ్నం అయిన కారణంగా ఒక సగటు ఇంజనీరింగ్ విద్యార్థి, ఎంబీఏ చేసిన స్టూడెంటు, వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పడిపోతూ ఉండి ఈ రోజున ఎలా తయారైందంటే, ఒక అడ్డా మీద కూలీకుండే ఐక్యూ లెవెల్కి ఈ గ్రాడ్యుయేట్స్ యొక్క ఐక్యూ లెవెల్ తగ్గిపోయిందనమాట. విషాదం. కాబట్టి మనం మన ఏకాగ్రతని, మన కాన్సన్ట్రేషన్ని, మన ఫోకస్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాలంటే మనకు ముందు అవేర్నెస్ కావాలి. ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది, ఈ పోటీలో మనం నెగ్గాలంటే చాలా కష్టమైన థింగ్. అవతల ఉన్న పవర్ఫుల్ శక్తులు అనమాట, కార్పొరేట్ శక్తులు అనండి, మరి ఏదైనా అనండి, వాళ్ళ వృత్తి అది. వాళ్ళ లాభాల కోసం మనల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఇది సహజంగా జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, రోజులో మీ స్క్రీన్ టైం ఎంత, ఎన్నిసార్లు బీప్ అనే సౌండ్కి మీరు తల తిప్పి చూస్తారు, ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ వస్తున్నాయో చూస్తారు. రాత్రి ఏదో 2 షార్ట్లు చూద్దామని మొదలుపెట్టి అర్ధరాత్రి దాకా ఎన్నాళ్ళు గడిపారు. ఈ యాపే కదా, ఏముందిలో చూద్దాం, ఒక గేమే కదా ఆడదామని ఎంతమంది ఎన్ని వందలు వేల గంటలని వృధా చేస్తున్నారో మీకు తెలుసా? గతంలో ఇలా ఉండేది కాదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇది చాలా ఈజీ అయిపోయింది. గొప్ప కార్పొరేట్ శక్తులు సామాన్యులందరినీ తమ గుప్పెట్లో తీసుకోవడం అనేది వాళ్ళకి చాలా చాలా సులభం అయిపోయింది. ఆ మాయలో మనందరం పడ్డాం. ఇప్పటికైనా మేలుకొని అందులోంచి బయటకు వస్తేనే మన ఏకాగ్రతని, మన కాన్సన్ట్రేషన్ని, మన ఫోకస్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. మన ఏకాగ్రతని, మన కాన్సన్ట్రేషన్ని నిలబెట్టుకొని పనిచేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అది నిర్వివాదాంశం, దానిలో కాదనడానికి ఏమీ లేదు. అయితే ఆ ఫోకస్ నిలబెట్టుకోవడం ఎలా, ఆ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయటం ఎలా అంటే, దీనికి ఒక మంచి మార్గం ఏంటంటే 90-90-1 అని ఒక రూల్ చెప్తారు. ఈ రూల్ ప్రకారం మీరు ప్రతిరోజు నిద్ర లేవగానే మొదట 90 మినిట్స్ పాటు, 90 డేస్ పాటు మీ యొక్క హై వాల్యూ వర్క్, మీ అవసరమైన వర్క్ నేర్చుకోవడం కానీ, ఇంప్లిమెంట్ చేయటం కానీ దాన్ని చేయమని చెప్తారు. లేదా వర్క్ డే స్టార్ట్ కాగానే 90 మినిట్స్ అనమాట. ఆ తర్వాత ఈ 90 రోజుల పాటు కంటిన్యూగా చేస్తే అది అలవాటు అవుతుంది అనుకుంటారు. మనం ఏకాగ్రతతో ఏదైనా వర్క్ చేయాలనుకుంటే అది 52 నిమిషాల పాటు నిలబెట్టచ్చు. ఆ తర్వాత ఫేడ్ అవుట్ అవుతుంది. కాబట్టి 52 నిమిషాల పాటు కంటిన్యూగా వర్క్ చేయటం, ఆ తర్వాత ఒక 17 నిమిషాల పాటు బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఏకాగ్రత సాధ్యం అవుతుందని చెప్తారు. అయితే మామూలుగా మనం ఒక 50 నిమిషాలు వర్క్ చేయటం, ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకోవటం, దానికి పొమడోరో టెక్నిక్ అని గతంలో నేను ఒకటి చెప్పున్నాను. ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడు 25 నిమిషాలు వర్క్ చేయటం, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవటం,
తర్వాత మళ్ళీ 25 నిమిషాలు వర్క్ చేయటం, ఇలా సెషన్స్ కింద చేయొచ్చు అనమాట. ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి. దీనికి అన్నిటికన్నా ప్రధానమైన మార్గం ఓ 12 గంటల పాటు సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం, రాత్రి 8 గంటల నుంచి మరోజు ఉదయం 8 గంటల దాకా. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మనకు సాయంత్రం పూట వేకుజామున సమయం చూసుకోవడానికి అలారం కోసం అని చెప్పి మనం సెల్ ఫోన్ని ఉపయోగిస్తున్నాం. మీరు అర్జెంటుగా ఓ పాతకాలం అలారంని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. ఆ అలారం ద్వారా నిద్ర లేవాలనుకున్నా, టైం చూసుకోవాలనుకున్నా మీ పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ సెల్ ఫోన్ని రాత్రి అంతా ఉంచారా, అది మీకు పెనుభూతమై మీ ఏకాగ్రతను భగ్నం చేస్తుంది. దానిలో నుంచి ఏ వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, లేకపోతే మరేదన్నా నోటిఫికేషన్ వచ్చిందా అని పదే పదే దాన్ని చూడటం. చాలామంది అర్ధరాత్రి కూడా నోటిఫికేషన్ వచ్చిందని దాని గురించి ఆలోచించడం, దీంతో నిద్రాభంగం అవుతుంది. అలాగే బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఉదయాన్నే, ఆ ఉదయ సమయంలో మన కాన్సన్ట్రేషన్ చాలా హైగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా ఇలాంటి మెసేజ్లు చూడటం, చదవడం ద్వారా మన ఏకాగ్రతను కోల్పోతాం. మీరు ఫోకస్గా వర్క్ చేస్తే మీరు చేసే పని హై క్వాలిటీ ఉంటుంది, లేకపోతే లో క్వాలిటీ ఉంటుంది. దీన్ని గమనించి మీ ఏకాగ్రత అనేది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సంజీవిని అని అర్థం చేసుకోండి. డిసిప్లిన్ ఎంత ముఖ్యమో దానికి కమల సోదరుల్లాగా ఏకాగ్రత, ఫోకస్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు ఫోకస్ మీద పట్టు సాధించాలని నేను కోరుకుంటున్నాను. మనం ఈ సోషల్ మీడియాకి ఇంత ఎడిక్ట్ కావడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని మనం చూసిన ప్రతిసారి మన మనసులో ఒక డోపమిన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ డోపమిన్ అనేది నల్ల మందుకు సమానమైన మత్తు పదార్థం. అలాంటి ఎఫెక్ట్ కలిగిస్తుంది. దాంతో రోజంతా ఆ డోపమిన్ కోసం అని చెప్పి మనం పదే పదే ఆ సోషల్ మీడియాని టచ్ చేస్తూ ఉంటాం. ఈ డోపమిన్ ప్రభావంతో మనసు ఒక ఊహా ప్రపంచంలో మునిగిపోతుంది. మామూలు ప్రపంచంలోకి రాకుండా అక్కడే ఉండటం కారణంగా మిగతా పనులు మనం చేయలేమన్నమాట. అలాగే ఏకాగ్రత, ఫోకస్ కోల్పోవడానికి మరో ముఖ్యమైన కారణం మల్టీ టాస్కింగ్ని ఎంచుకోవడం. మానవ మీద మల్టీ టాస్కింగ్ పనికిరాదు, సింగిల్ టాస్కింగే. ఇది ఎలా ఉంటుందంటే, 2 కుందేళ్ల కోసం పరిగెత్తే ఏ కుందేలు దక్కనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి మల్టీ టాస్కింగ్ పెట్టుకోకండి. కొంతమంది ఎవరైనా ఏకాగ్రత కుదరడం లేదు, మాకు ఫోకస్ రావడం లేదంటే దానికి ఒక మంచి మార్గం ఏంటంటే, నేను గతంలో ఒక వీడియో చేస్తున్నాను, 143 కాదు 142 అని. అది శ్వాసకు సంబంధించిన ఒక పవర్ఫుల్ ఎక్సర్సైజు. ఆ వీడియో చూసి దాన్ని ఫాలో అవ్వండి. తద్వారా మీ ఏకాగ్రతని, ఆ కాన్సన్ట్రేషన్ని కానివ్వండి, ఫోకస్ని కానివ్వండి అద్భుతంగా నిలుపుకోగలుగుతారు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కోల్పోయిన మీ ఏకాగ్రతను మీరు మళ్ళీ సాధిస్తారని, తద్వారా మీరు అద్భుత విజయాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.